హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మగ రుచులు. చూడండి, చిలగడ దుంప పులుసుకి నేను రాగి ముద్దని చెప్పాను కదా. ఇదిగో చూడండి, వాటర్ పెట్టాను, తగినంత ఉప్పు వేసుకొని వాటర్ మరగనివ్వండి. చూడండి, నేను కొద్దిగా నువ్వులు వేస్తున్నాను, ఏమీ వేయట్లేదు, జస్ట్ రాగి పిండితో. నేను బియ్యము నూకలు ఏం వేయట్లేదు. చూడండి, జస్ట్ నువ్వులు, ఎందుకంటే రుచికి మనకు కొంచెం కాల్షియం కూడా కదండి, అయితే అట్లా వేసుకోండి, బాగుంటుంది. ఇదిగోండి, తగినంత రాగి పిండి తీసుకొని ఇందులో వాటర్ పోసి ఉండలు లేకుండా కలుపుకోండి. ఇందులో ఇంకొన్ని వాటర్ వేసుకోండి. చూడండి, ఉండలు లేకుండా కలిపేసినాం కదా. చూడండి, వాటర్ మరుగుతుంది, అందులో పోసేయండి. ఇదిగోండి, సిమ్లో పెట్టేసి ఇలా కలుపుకోండి. సిమ్లో పెట్టండి, లేదంటే అడగంటుతుంది. ఇలా కలుపుతూ ఉండండి, ఉండలు లేకుండా. చూడండి ఫ్రెండ్స్, ఉడికిపోయింది. దీన్ని ఇప్పుడు ఒక ప్లేట్లోకి ముద్దల్లా చేసుకుందాం. చూడండి, నెయ్యి వేసాను, కొంచెం ఇట్లా నెయ్యి పూసుకోండి. చూడండి, నెయ్యి పూసుకున్నాను, ఇందులోకి వేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, రాగి ముద్ద రెడీ అయిపోయింది. ఇది కొంచెం చల్లబడ్డాక మనం తినేటప్పుడు ప్లేట్లో వడ్డించుకొని తినచ్చు. చాలా బాగుంటుంది, మీరు ట్రై చేయండి. చాలామంది రాగి ముద్దలోకి నాన్ వెజ్ తింటారు, మేము నాన్ వెజ్ తినమండి, వెజిటేరియన్స్. కాబట్టి నేను ఇలాంటప్పుడు ఏమన్నా పులుసులు లేదా మసాలా వంకాయ, గోంగూర పచ్చడి, గోంగూర పప్పు బాగుంటుందండి. నేను ఆ కాంబినేషన్లో చేసుకుంటాము. మీకు నచ్చితే మీరు ట్రై చేయండి. మీకు నచ్చితే టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, రాగి ముద్ద రెడీ చేశాను కదా. ఇదిగోండి, ఇందాక చేసిన మన చిలగడ దుంప పులుసు. వేడి వేడిగా అబ్బాబ్బాబ్బాబ్బా, అసలు ఎంత బాగుందంటే చాలా రుచిగా ఉందండి. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. చిలకడ దుంప పులుసు, రాగి ముద్ద బాగుంది కదా. బాయ్.